నెల్లూరు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. 3 రోజుల క్రితం ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇటీవల తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదన్న ప్రసన్న కుమార్ రెడ్డి మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు కూడా పోలీసులు నోటీసులను జారీ చేశారు. నెల్లూరు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఇవాళ విచారణను స్టార్ట్ చేయబోతున్నారు పోలీసులు. అయితే ఇవాటి విచారణకు హాజరు కాబోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. గతంలోనే పోలీసులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక ఇటీవల తన వ్యాఖ్యలపై తగ్గేదే లేదని మళ్లీ కమెంట్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఇక దీంతో పాటు ఇదే కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సైతం నోటీసులు సర్వ్ అయ్యాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ఇవాళ ఇటు ప్రసన్న కుమార్ ఎప్పుడు పోలీసుల దగ్గరకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి? విచారణ ఏ టైంకి స్టార్ట్ అవబోతోంది? అప్డేట్స్ ఏంటి? సత్తార్, నెల్లూరు రాజకీయాలు ఒకసారిగా హీట్ ఎక్కాయని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇటీవల మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన కూడా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కూడా ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి విషయము. అయితే దీనికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకి కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో కూడా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన ఈ యొక్క కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఈ యొక్క విచారణ కూడా ఈ యొక్క మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరై ఉన్నారు. ఈ యొక్క ఇప్పటికే విచారణ కూడా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇటు కొవ్వూరుకు సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతా ఉంది. అయితే దీంట్లో పూర్తిగా కూడా ఏదైతే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కూడా సరైనది కాదని చెప్పి ఇప్పటికే హైకోర్టు కూడా తురకలు వేసున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ యొక్క ముందస్తు బయలుకు వెళ్ళినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ యొక్క ముందస్తు బయలు కాకుండా ఇటు విచారించాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పడంతో ఇటు పోలీసులు కూడా 3 రోజుల కిందట ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి క్రమంలోనే ప్రసన్న కుమార్ రెడ్డిని ఈ రోజు 10 గంటలకి పోలీసులు అయితే కొవ్వూరు పోలీసులు హాజరు కావాలని చెప్పడంతో ఇప్పటికే 10 నిమిషాల ముందే ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి యొక్క రూరల్ డిఎస్పీ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రూరల్ డిఎస్పీ అదేవిధంగా కొవ్వూరు సిఐ యొక్క సమక్షంలో ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతోంది. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో లాయర్ కూడా లోపలికి వెళ్ళున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనం గమనించవచ్చు రూరల్ డిఎస్పీ ఆఫీస్ లో జరుగుతున్నటువంటి విచారణలో భాగంగా ఏవైతే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ రాష్ట్ర మహిళలతో పాటు దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఖండించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరు కూడా ఈ యొక్క ఖండనని తీవ్రంగా ఖండించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపట్లోనే ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో కూడా దాడి జరగడం జరిగింది. దాడి జరిగినటువంటి క్రమంలో ఈ దాడికి సంబంధించి ఆ యొక్క పోలీసులు కూడా ఇక్కడ పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్ లో అదేవిధంగా కోవూరు పోలీస్ స్టేషన్ లో అదేవిధంగా ఏఎస్పీకి కూడా వారు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి వారు అనుచరు వైసీపీ నేతలు ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఈ యొక్క కోవూరులో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే కొంతమంది తెలియని దుండగులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన దాడి చేశారన్నట్టు పైన కూడా ఈ యొక్క కేసు నమోదైనట్టు నేపథ్యంలో ఇటు కొవ్వూరు రాజకీయం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క విచారణ అయితే దాదాపుగా 6 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో చూస్తున్నటువంటి రూరల్ డిఎస్పీ ఆఫీసులో ఆ విచారణ అయితే కొనసాగుతా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పటికీ భారీగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైనా
సంఘటనలు జరుగుతాయన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి భారీగా ప్రసన్న కుమార్ రెడ్డి మనుషులు చేరుకొని ఉండడంతో పోలీసులు కూడా భారీగా చేరుకొని ఇక్కడికి లోపలికి ఎవరిని రానిటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గేటు వద్ద పోలీసులు, బయట కోవూరుకు సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అభిమానులు, అనుచరులు కూడా బయట ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అసంఘటనలు జరగకుండా కూడా ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క విచారణ సాగుతా ఉంది. అయితే ఈ యొక్క విచారణలో ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మళ్ళీ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఏదైతే నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు, నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడ వెనక్కి తగ్గేదే లేదని చెప్పి కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కొద్ది రోజుల పాటు మాటల వారు అయితే కొనసాగింది. అయితే ఆ మాటల వారిలో ఇటు ప్రశాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఒకరి మీద ఒకరు మీడియా సమావేశాలు పెట్టుకొని దుమ్ము తిప్పేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కూడా ఇటు హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోరినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ బెయిల్కి సంబంధించి ఇవి ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ను కూడా ఫాలో అవ్వాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు అయితే బిఎన్ఎస్ 35 సబ్-3 కింద 41 నోటీసులు ఇచ్చి విచారించాలని చెప్పి కూడా ఈ యొక్క హైకోర్టు చెప్పుకున్నట్టు నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల ప్రకారమే ప్రసన్న కుమార్ రెడ్డిని నేడైతే విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కేసులో మరో 5 మందికి కూడా నోటీసులు ఇచ్చున్నారు. దీంట్లో భాగంగానే ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కోవూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చి ఉన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ తో పాటు మరో 4 ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారిని 26వ తేదీ అంటే రేపు ఈ యొక్క విచారణకి హాజరు కావాలని చెప్పున్నటువంటి నేపథ్యంలో రేపు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ యొక్క విచారణకి హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ కూడా ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఏ సందర్భంలో చేశారు అన్నటువంటి విషయాలపైన కూడా లోపల విచారణ జరుగుతుందనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లోనే ఈ యొక్క విచారణ పూర్తయి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ప్రశాంత్ రెడ్డి పైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అదే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాలపైన ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది దీని మీద ఖండించినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దాడి మీద కూడా వారికి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో ఈ యొక్క అనుచరులు మీద కేసు నమోదు చేయకుండా కొంతమంది దొండగులు అని చెప్పి కూడా కేసు నమోదు చేయడం పైన వారి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక మహిళల పైన కూడా ఇటు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఇటు ప్రతి ఒక్కరు కూడా ఆమెకి సంఘీభావం తెలుపుతూ ఖండించినటువంటి పరిస్థితి ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ సురేంద్ర.